ఎలాంటి పశువులను కట్టేసుడు కానీ అపరిశుభ్రంగా ఉంచుడు కానీ ఏ చేయకూడదు. అలాంటి సర్లే అగ్రిమెంట్ దస్తావేజు 4/8/2020 తేదీన రాయించుకున్న వారు బోడ నరసింహ, బోడ రాములు, బోడెంకన్న, కన్నా బీక్య, రెవెన్యూ బోడతండ, శనియపురం వాళ్ళ ఏకస్థలమై అన్నదమ్ములను రాయించుకున్న అగ్రిమెంట్ ఏమనగా మన సదర్లో బోడధర్మ సన్న సంగుడు గారి వద్ద దారి నిమిత్తం 8 ఫీట్ల వెడల్పుతో బోడ నరసింహ పెద్దవాడు బోడ నరసింహ ఇంటి ముందు సీసీ రోడ్డు నుండి చిన్నవాడు బోడెంకన్న ఇంటి వరకు దారి నిమిత్తము 30,000 రూపాయలు కొనుగోలు చేసినాం. ఇటు రూపాయలు ముగ్గురము తలా 10,000 రూపాయలు చెల్లించవలసి ఉండి పెద్దవాడు ఇద్దరు నరసింహారాము డబ్బు చెల్లించినాడు. వీరి మధ్యలో ఉన్న దారి మరికొన్ని విషయాల్లో గొడవల వలన ఎంకన్నా చెల్లించవలసిన రూపాయలు చెల్లించలేదు. ఇటు రూపాయలు 10,000 ఈ తేదీన చెల్లించినందున ముట్టినవి. కావున ఇటు దారి విషయంలో మిగతా ఇరువురు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయడం వీల్లేదు. మరియు దారి మధ్యలో ఎలాంటి వస్తువులు కానీ ఎడ్లను కట్టివేయడం కానీ అపరిశుభ్రంగా ఉంచడం కానీ చేయకూడదు. మరియు ఇతరులు ఎవరు ఇటు దారి గుండా నడచడం వీల్లేదు. ఎవరైనా కొత్తవారు నడవాలన్నా ముగ్గురు అనుమతితో నడవలేదు. ఎవరైనా ఇంకా కింద కావాలనుకో ముగ్గురు కలిసే అంగీకారంతో చేసుకోవాలి. ఈ తేదీ నుండి ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులు పూర్తిగా రాలిపోవడానికి అంగీకరించి ఒకరి కుటుంబీకులను మరొకరు దూషించుకోకూడదు. అతిక్రమించి దూషించిన ఎడల సాక్ష్యంతో నిరూపించిన ఎడల 50,000 రూపాయలు ధర మొత్తం నలుగురిలోకి రావాలి. మిగతా విషయాలు ఏమైనా ఉంటే ముగ్గురం అన్నదమ్ములం కూర్చొని నలుగురిలో పరిష్కారం చేసుకోవాలి. ఇది మా ఇష్టపూర్తిగా రాయించుకున్నాను. ఈ పైసలు